సూపర్ 6 లో మరో అప్డేట్ ని చూద్దాం. లోక్సభ రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రణాళిక ఎట్టకేలకు పార్లమెంట్ ముందుకొచ్చింది. దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ దిగువ సభలో ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తీసుకొచ్చిన తీర్మానంపై ఓటింగ్ జరిగింది. మొత్తంగా ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు 269 మంది ఎంపీలు అనుకూలంగా ఓటేశారు. 198 మంది వ్యతిరేకించారు. ఈ బిల్లుకు బేషరతుగా మద్దతిస్తున్నట్లు టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సభకు తెలియజేశారు. కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టిన జమిలీ ఎన్నికల బిల్లును కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, డీఎంకే, ఎన్సీపీ, సిపిఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, శివసేన, యూబీటీ, ఎంఐఎం పార్టీలు వ్యతిరేకించాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ చారిత్రాత్మక బిల్లును ఈ రోజు లోక్సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టడాన్ని కూడా ఇటు విపక్షాలు వ్యతిరేకించడం జరిగింది. కాంగ్రెస్, అలాగే టీఎంసీ, డిఎంకే, ముస్లిం లీగ్, సిపిఎం ఇటువంటి పార్టీలన్నీ కూడా ఈ జమిలీ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం, సమాఖ్య వ్యవస్థను దెబ్బతీస్తుంది, ఎన్నికల కమిషన్ కి అధికారాలను కట్టబెడుతోంది, ఎన్నికల కమిషన్ సూచనల మేరకు రాష్ట్రపతి నేరుగా జోక్యం చేసుకుని రాష్ట్రాల అసెంబ్లీని రద్దు చేసే అధికారం ఈ బిల్లు ద్వారా ఇటు రాష్ట్రపతికి కల్పించబడుతుంది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామంటూ, అలాగే జేపీసీకి రిఫర్ చేయాలని చెప్పి మెజార్టీ పార్టీలు డిమాండ్ చేయడంతో దీన్ని జేపీసీకి రిఫర్ చేయడం జరిగింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారనేది సభాపతులు నిర్ణయించడం జరుగుతుంది. ఆయా పార్టీల సంఖ్యాబలం ఆధారంగా జేపీసీలో ఎవరెవరు సభ్యులు ఉంటారనేది నిర్ణయించబడుతుంది. అయితే ఈ రోజు ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి సంబంధించి కూడా డివిజన్ కోరడంతో మొత్తం దీనికి అనుకూలంగా 269 ఓట్లు రాగా, దీనికి వ్యతిరేకంగా 198 ఓట్లు అనేవి రావడం జరిగింది. సో నెక్స్ట్ దీన్ని జేపీసీకి రిఫర్ చేసిన తర్వాత జేపీసీలో దీనిపైన సమగ్ర చర్చ జరుగుతుంది. అలాగే నెక్స్ట్ జేపీసీ చేసిన సూచనలు, సలహాల మేరకు బిల్లులో సవరణలు కూడా చేసే అవకాశం ఉంటుంది. తదుపరి పార్లమెంట్ ముందుకు వచ్చినప్పుడు కూడా విపక్షాలు దీన్ని వ్యతిరేకించే అవకాశం కనిపిస్తుంది. అయితే దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం కాదు, వృధా కాదు, ఏకకాలంలో ఎలక్షన్స్ జరగడం వల్ల ఇటు అభివృద్ధి పనులకు ఆటంకం కలగదు. గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొన్నేళ్ల పాటు ఏకకాలంలో ఎలక్షన్స్ అనేవి జరిగేవి. కానీ ఆ తర్వాత క్రమంలో ఇటు కాంగ్రెస్ పార్టీ వల్లే ఈ దేశంలో ముఖ్యంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కసారి ఎన్నికలు జరుగుతున్నాయంటూ అర్జున్ రామ్ మేఘవాల్ కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటుంది అంటూ ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి కదా, ఎట్లా చూడాలి ఇది? దీనిపైన కూడా అర్జున్ రామ్ మేఘవాల్ వివరణ ఇవ్వడం జరిగింది. దీనివల్ల సమాఖ్య స్ఫూర్తికి ఎటువంటి విఘాతం కూడా కలగదు. రాజకీయ పార్టీలు ముఖ్యంగా అన్నిటికీ కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ విపక్షాలు లేవనెత్తే అంశం, ప్రజలు చేత ఎన్నుకోబడిన పార్టీలు 5 ఏళ్ల పాటు కొనసాగే అధికారం ఉంటుంది. ఈ 5 ఏళ్ల లోపే ఏ విధంగా మీరు అసెంబ్లీని రద్దు చేసి ముందుకు వెళ్తారు? ఇది రాజకీయ పార్టీలని ముఖ్యంగా నాశనం చేసేందుకు చేస్తున్న ఎత్తుగడ. మోడీ తన కోరికను నెరవేర్చుకునేందుకు, తన డ్రీమ్ ని నెరవేర్చుకునేందుకు తీసుకొచ్చిన బిల్లు తప్ప దీనివల్ల ఉపయోగం ఏదీ లేదని చెప్పి శివసేన, యూటీబీ, అలాగే ఎంఐఎం, అసదుద్దీన్ ఓవైసీ వీరంతా కూడా ఈరోజు సభలో ప్రస్తావించడం జరిగింది. అయితే స్వీడన్, జర్మనీ లాంటి దేశాల్లో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలవుతుంది. సో దీనివల్ల ముఖ్యంగా పార్లమెంట్ కి వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహించి ముఖ్యంగా అసెంబ్లీలను రద్దు చేసే అధికారం, పార్లమెంట్ రద్దు చేసే అధికారం రాజ్యాంగం పార్లమెంట్ కల్పించబడిందని చెప్పి అర్జున్ రామ్ మేఘవాల్ వివరణ అయితే ఇచ్చారు. సో చూడాలి, దీనికి 2/3 మెజార్టీ ఈ బిల్లు పాస్ అవ్వాలంటే కావాల్సి ఉంటుంది లోక్సభలో. సో భవిష్యత్తులో జేపీసీ దీనిపై వేసిన తర్వాత జేపీసీ సూచనలు, సలహాల మేరకు సవరణలు చేస్తారా? సో ఏ విధంగా ఆమోద ముద్ర పడుతుంది? ఇది 2029 అమలవుతుందా, 2034 అమలవుతుందా అనేది కూడా మనం వేచి చూడాలి. థాంక్యూ గోపి.